సత్ప్రవర్తనకు ప్రతిఫలం ఉండదా? వెరీ గుడ్. సత్ప్రవర్తనకి ప్రతిఫలం ఉండదా? ఉంటది. సమాజంలో గౌరవం ఉంటది. మర్యాదలుంటాయి. ఓకే. మంచి ఆరోగ్యం ఉంటది. డబ్బు సేవ్ చేసుకోవచ్చు. సత్ప్రవర్తనకి ఇవన్నీ ప్రతిఫలాలే. పరలోకం ఉండదు. మంచి ప్రవర్తన ఉందనుకో, ఓకే. సమాజంలో మంచి గౌరవం ఉంటది. మంచి ఆరోగ్యం ఉంటది. డబ్బు కూడబెట్టుకోవచ్చు. మంచి సంబంధం వస్తది. ప్రమోషన్ వస్తది. పరలోకం ఉండదు. అర్థమైందా? జన్మించినప్పుడే మన జీవితం అంతా నిర్ణయించబడితే, మన ప్రార్థన వలన బ్రతుకు మార్చబడుతుంది. జన్మించినప్పుడే జీవితం అంతా నిర్ణయించబడిందని ఎక్కడుంది బైబిల్‌లో? జన్మించినప్పుడే జీవితం అంతా నిర్ణయించబడింది బైబిల్‌లో ఉందా? లేదు. నిర్ణయించబడలే. దాన్ని ప్రీడెస్టినేషన్ అంటాం. అది తప్పు. అది కాల్వినిస్టులు నమ్ముతారు. తప్పది. బైబిల్ అలా రాయబడలే. జీవితం దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఇలా బ్రతకండి అని చెప్పాడు. బ్రతుకుతామా వద్దా అన్నది మన చేతిలో ఉంది.